అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. అంజయ్య రోడ్డులో ఒడేరాజుల ఆరామ క్షేత్రాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ ప్రారంభించారు. ముఖ్యంగా ఆరామ క్షేత్రంలో ఒకరిద్దరు మినహా అన్ని కులాలకు సంబంధించిన వారు భవనాలు నిర్మించుకున్నారని, వారికి కూడా సహాయం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామెపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆరామ క్షేత్రం అధ్యక్షుడు కుంచాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, ప్రధాన కార్యదర్శి బండారు రామకృష్ణ, కోశాధికారి ఉప్పుతోలు సుబ్బారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఏదైనా మీటింగ్ జరిగేటప్పుడు మనం బయట చేసుకునేటట్టుగా దానికి ఒక డయాస్ ఏర్పాటు చేయమని చెప్పాను. వర్షం పడితే కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి దాని పైన రోడ్డులాగా అది కూడా చేయమని చెప్పాను. ఆ తర్వాత ఇది మెయింటెనెన్స్కి చిత్తూరు ప్రాంతం కూడా అదేవిధంగా మెయింటెనెన్స్ ఫస్ట్ కూడా ముందు రోడ్డు వేసింది, చిన్న రోడ్డు పైన షాపులు కూడా మేము కట్టిస్తున్నాం. ఈ మూడు పనులు చేసి కాంపౌండ్ కట్టి చేసి ఆ ముందు కూడా టైల్స్ చేసేస్తే మనం బయట కూర్చొని ఏ మీటింగ్ జరిగినా ఎవరు కూడా 16 కులాల్లో ఎవరు జరిగినా కూడా పెట్టుకుంటారు. అదేవిధంగా మీకు సంబంధించిందంటే మనం లోపల పెట్టుకుంటారు. ఆ విధంగా నేను పూర్తి చేసే బాధ్యతలు కూడా తొందరలోనే అది కంప్లీట్ చేసి పూర్తిగా అన్ని హంగులతో చేస్తామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంట్లో కూడా ఎవరైతే పోయే వాళ్ళు ఉన్నారో 5 కట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో 5 కూడా కట్టిస్తాం. కొంతమంది దీంట్లో భాగంగా ఉండాలన్నారు. ఈ సినిమాలో కూడా ఒక కమ్యూనిటీలు 10 కమ్యూనిటీలు బాగా డబ్బు అందరి ఉండాలన్నారు. వాళ్ళేమో పైన కూడా కట్టుకున్నారు, పైన రూములు వేసుకున్నారు, అన్నీ వేసుకున్నారు. కొంతమంది స్థానంలో వాళ్ళు పైన రూమ్ వేసుకోలేకపోయారు. కాబట్టి ఎవరైతే 5 కూడా కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా తొందరలోనే కట్టించేసి దీనికి అన్ని హంగులతో పూర్తిగా ఇంకా ఏది లేకుండా అన్ని కూడా పూర్తి చేస్తే మనం బయట కూర్చొని మాట్లాడుకోవడానికి ఉన్నది. తర్వాత ఎవరైనా కంప్లైంట్ చేసినప్పుడు ఏసీలు వస్తాయి. ముందు మొదలు పెట్టేదే ఇబ్బంది, మొదలు పెట్టిన తర్వాత అన్ని హంగులు వస్తాయి. రేపు భవిష్యత్తులో ఏసీలు పెడతారు. తర్వాత ఏదైనా కావాలన్నప్పుడు ఫర్నిచర్ కావాలంటే కుర్చీలు కొనుక్కుంటారు, లేకపోతే కాఫీ టీలు పెట్టుకోవడానికి ఒక పక్కన ఎక్కువ పెట్టుకుంటారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. ముందు మనం నిలబడటానికి, మనం కూర్చోవడానికి ప్లేస్ అనేది మనం చేసుకోగలిగామని చెప్పేసి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి సామాజిక వర్గం మన విడుదలందరూ కూడా నాకు తెలిసి నాకు రమాదేవి ఒక 15 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నతో ఎప్పుడు కలిసినా కూడా గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారి గురించి వారు మహిళల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత, సొంత బిడ్డలాగా ఆ ఇచ్చేటువంటి గౌరవాలు ఇప్పుడు కూడా నాకు అక్కడ చెబుతూ ఉంటారు. అంతేకాదు మన యొక్క ఒడ్డెర సామాజిక వర్గానికి కూడా చాలా దగ్గరగా ఏ కష్టం వచ్చినా మన ఒడ్డెరలకి ఏ అవసరం వచ్చినా ఆ ఇంటికి ఒక పెద్దలాగా బాధ్యతలు తీసుకుంటారు అనే విషయాలు ఎన్నో చెప్పారు. నేను కూడా గతంలో పెన్షన్ కార్యక్రమం వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులతో కలిసి మన ఒడ్డెర గ్రామంలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్నప్పుడు మన ఒడ్డెరందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి మాకు ఎటువంటి బాధ లేదు, మాకు మంచి శాసనసభ్యులు చంద్రబాబు నాయుడు గారు మాకు వరంగా ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మాకు అన్ని సంక్షేమ పథకాలు ఒడ్డెర్లకి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అన్ని విధంగా శ్రమిస్తున్నారని మన శాసనసభ్యుల గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నాకు ఒక విషయంలో చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడా కూడా అనగా